హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. మొన్న జరిగిన రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి అలాగే తెలంగాణ రాష్ట్రంకి ఎంత కేటాయించారనే దాని మీద రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఢిల్లీలో రైల్వే కార్యాలయంలో ఒక వివరణ అనేది ఇవ్వడం జరిగింది. తెలంగాణకి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వీడియో. 2025-26 వార్షిక బడ్జెట్ అనేది పూర్తయింది. దీంట్లో రైల్వే బడ్జెట్ కూడా ఇన్క్లూడ్ అయి ఉంది. సో ఈ రైల్వే బడ్జెట్ అనేది ఆంధ్రప్రదేశ్ కి 9,417 కోట్లని కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో రైల్వే లైన్ యొక్క అభివృద్ధి, రైల్వే యొక్క పూర్తి స్థాయి అభివృద్ధి లక్ష్యంగా రైల్వే బడ్జెట్ ని కేటాయించినట్లుగా రైల్వే శాఖ మంత్రి గారు తెలియచేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఇదివరకే రైల్వే ప్రాజెక్టులు అనేవి మొదలయ్యాయి. మడికూడి, శ్రీకాళహస్తి, కోటిపల్లి, నర్సాపూర్ ఇలాంటి ప్రాజెక్టులు అనేవి మొదలయ్యాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 84,559 కోట్లతో ఇక్కడ రైలు యొక్క ప్రాజెక్టులు అనేవి చేపడుతున్నామని అశ్విని వైష్ణవ్ గారు తెలియచేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 100% ఎలక్ట్రిఫికేషన్ ని పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 16 జిల్లాలను కలుపుతూ వందే భారత్ సేవలు అనేవి కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో మరికొన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లని ఆంధ్రప్రదేశ్ కి కేటాయిస్తామని రైల్వే శాఖ మంత్రి గారు తెలియజేశారు. వందే భారత్ లే కాకుండా నమో భారత్ లాంటి రైలు సేవల్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ని విజయవాడని, అలాగే విజయవాడని విశాఖపట్నాన్ని ఇలా కొన్ని మేజర్ ప్రాంతాల మధ్యలో ఈ నమో భారత్ రైళ్లు అనేవి అందుబాటులోకి రావచ్చు. ఇంకా డబలింగ్ అలాగే త్రిబుల్ లేన్ పనులు అనేవి కొనసాగుతాయని, తెలంగాణని, తమిళనాడుని, ఒడిశాని అనుసంధానం చేస్తూ మరికొన్ని రైళ్లని ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ మంత్రి గారు తెలియచేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 73 రైల్వే స్టేషన్లని అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి అనేది చేస్తున్నామని, వీటి యొక్క పనులు అనేవి ఇప్పటికే 40% వరకు పూర్తయ్యాయని తెలపడం జరిగింది. ప్రస్తుతం అమృత్ భారత్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందుతున్న రైల్వే స్టేషన్ల యొక్క వివరాలని మనం చూసుకుంటే ఈ 73 రైల్వే స్టేషన్లని 2,051 కోట్లతోటి అభివృద్ధి అనేవి చేస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్లు వచ్చేసి ఆందోని, అనకాపల్లి, అనంతపురం, అనపర్తి, అరకు, బాపట్ల, భీమవరం, బొబ్బిలి, చీపురుపల్లి, చీరాల, చిత్తూరు, కడప, శ్రీకాకుళం, కంభం, ధర్మవరం, డౌన్ జంక్షన్, దునుకొండ, దువ్వాడ, ఎలమంచి, ఏలూరు, గిద్దలూరు, గుడివాడ, గూడూరు, గుంటూరు, ఇందుపురం, ఇచ్చాపురం, కదిరి, కాకినాడ టౌన్, కొత్తవలస, కుప్పం, కర్నూలు సిటీ, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లి రోడ్, మంగళగిరి, మంత్రాలయం రోడ్, మార్కాపురం రోడ్, నర్సాపూర్, నరసరావుపేట, నెల్లూరు, నిడదవోలు, ఒంగోలు, పాకాల, పలస, పార్వతీపురం, పిడుగురాళ్లు, రాజమండ్రి, రాజంపేట, రాయనపాడు, రేణిగుంట, రేపర్ల, సామర్లకోట, సత్తెనపల్లి, సత్యసాయి నిలయం, సింహాచలం, సింగరాయకొండ, శ్రీకాళహస్తి, సుల్లూరుపేట, తాడపల్లిగూడెం, తాడపత్రి, తెనాలి, తిరుపతి, తూని, విజయవాడ, వినుకొండ, విశాఖపట్నం, విజయనగరం ఈ రైల్వే స్టేషన్లని అభివృద్ధి అనేది చేస్తున్నారు. ఇందులో మేజర్ రైల్వే స్టేషన్లు విశాఖపట్నానికి 446 కోట్లను కేటాయించడం జరిగింది. అలాగే నెల్లూరు రైల్వే స్టేషన్ అనేది భారీగా ఇక్కడ అభివృద్ధి పనులను చేపట్టబోతున్నారు. 103 కోట్లను కేటాయించడం జరిగింది. అలాగే తిరుపతి ఈ రైల్వే స్టేషన్ ని కూడా భారీగా అభివృద్ధి పనులు అనేవి చేపడుతున్నారు, ఇంకా చేపట్టబోతున్నారు. 312 కోట్లను కేటాయించడం జరిగింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ కి 271 కోట్లను కేటాయించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి కూడా అమృత్ భారత్ రైళ్లని అందుబాటులోకి తీసుకువస్తామని తెలియచేయడం జరిగింది. ఈ అమృత్ భారత్ రైలు ద్వారా పేద ప్రజలకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే శాఖ మంత్రి గారు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ యొక్క వివరాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.